ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభువు మనకు అనుగ్రహించినందుకు ఆయనకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ దినముల్లో మరి యేసుక్రీస్తు వారు అనేక రీతులుగా బోధిస్తూ వచ్చాడు. కొండ మీద ప్రసంగంలో 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు శిష్యులకు జనసమూహములకు బోధిస్తూ వచ్చాడు. ఇది ఇక్కడ ఒక గుంపు కనపడుతుంది, పరిసయ్యులు శాస్త్రులు. వారు నీతిని గురించి మాట్లాడుతున్నాడు. వారు ఎలాంటి వారంటే పైకి భక్తి కలిగిన వారు కానీ దాని శక్తిని ఎరగలేని వారు. ఇంకను వారి జీవితాల్లో ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచార భక్తిని కలిగిన వారుగా ఉన్నవారు. పళ్ళెం వెలుపట శుద్ధి చేసుకునేవారే కానీ వారు పుదీనాలోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తూ ఉంటారు. వారు వారమునకు 2 సార్లు ఉపవాసం ఉంటారు. అయినప్పటికీ వారి జీవితాల్లో భక్తి విషయంలో వెలుపటి శుద్ధే కానీ హృదయం యొక్క శుద్ధి లేని వారు ఉంటారు. అందుకని వారిని మనకి మాదిరిగా చెప్తున్నాడు. ఏ విషయంలో చెప్తున్నాడు? భక్తి విషయంలో. వారి వంటి భక్తి కాదు, వారిని భక్తిని మించిన భక్తి. అంటే వారు ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి మోషే ఇచ్చిన కట్టడలు అనుసరించే వారుగాను, పైకి భక్తి కలిగి ఆత్మీయతలో వెనుకంజ వేసేవారుగాను, ఆచార సంబంధమైన భక్తి నామకార్థపు క్రైస్తవ జీవితాన్ని అలవాటు చేసుకున్నవారుగాను, తామే నీతిమంతులను ఇతరులను తృణీకరించేవారుగాను వారి భక్తి జీవితం ఉంది. అలాంటి వారి జీవితం మనం కలిగి ఉండకూడదని ఉదయకాలం మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, నీ భక్తి జీవితంలో నువ్వు ఎలా ఉంటున్నావు? హృదయంలో శుద్ధి ఉందా? ఆత్మ సంబంధమైన విషయాల్లో మెలకు ఉందా? నీతియుక్తమైన తలంపులు కలిగి ఉంటున్నావా? ప్రార్థన, విశ్వాసము, ఆత్మ సంబంధమైన వరములను పొందుకొని ఉన్నావా? పరిశుద్ధాత్మ నింపుదల్లో ప్రార్థన చేయగలుగుతున్నావా? దుష్టుని సాతాన్ని ఓడించగలుగుతున్నావా? ఏదో నామకార్థపు క్రైస్తవ జీవితానికి అలవాటు పడి ఆహా ఓహో అనుకుంటూ ఆ ధర్మశాస్త్ర సంబంధమైన ఆచార భక్తిలాగా వారి జీవితంలాగా నీ జీవితంలో కూడా ఏదో ఆదివారం దేవుని మందిరానికి వెళ్తూ వస్తూ నేను కూడా ప్రార్థనా పరాలను, నేను కూడా ఒక గొప్ప విశ్వాసిని, నా ఆత్మీయ స్థితి కూడా చాలా గొప్పది అని అనుకుంటూ నిన్ను నువ్వు మోసపుచ్చుకుంటున్నావా? ఆ స్థితి బహు చెడ్డది. ప్రియ సహోదరి, అది శాస్త్రుల పరిసయ్యుల భక్తి వంటిదే కదా. అందుకే ప్రభు ఈ ఉదయకాలం నీతో నాతో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? శాస్త్రుల నీతి వలె పరిసయ్యుల నీతి వలె ఉంటుందా? వారు వేషధారుల వలె ఉంటారు. వారు చెప్తారే కానీ వారు మోయలేని భారములను జనముల మీద మోపుతారు. వారు ఆచరణ లేని భక్తి కలిగి ఉంటారు. వారి జీవితాల్లో అలాంటి అనుభవం బహు చెడ్డదని ప్రభు పలుకుతున్నాడు. నీ జీవితాన్ని నువ్వు ఎలాగో నీ ఆత్మీయ జీవితం ఎలా కొనసాగిస్తున్నావు? నీ బ్రతుకులో తేటైన విశ్వాసము, భక్తిలో తేటైన అనుభవం ఉందా? హృదయ అంతరంగముల్లో అంతరంగ స్వభావం మార్పు చెంది మారుమనస్సు అనుభవం, నీతియుక్తమైన తలంపులతో నువ్వు జీవించగలుగుతున్నావా? పరిశుద్ధతను, పవిత్రతను కలిగి ఉంటున్నావా? నీ నడవడిక వాక్యానుసారముగా ఉందా? కేవలం ఆచార భక్తి కలిగి ఉంటున్నావా? అట్లయితే సరిచేసుకో. ఆత్మీయంగా నిన్ను దిద్దుకో. వారి భక్తి కంటే, వారి నీతి కంటే నీ నీతి అధికము కాని ఎడల నీవు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేవని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు అట్టి వారని హెచ్చరిస్తున్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుని, మన ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకున్నాం. మన బ్రతుకులో లేఖనాల ప్రకారం, దైవ చిత్త ప్రకారం భక్తిని కొనసాగించే వారం ఉండాలని, నీతిని సంపాదించుకునే వారం ఉండాలని
ఇటు ప్రయాస అనుభవంలో మనం ఉండాలని ఇచ్చిన లేఖనాల ప్రకారం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుందామని ప్రభు యొక్క ఉద్దేశం కనుక ఆ తలంపులో మనం ముందు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని మీరు హెచ్చరించిన మాటను బట్టి స్తోత్రాలు. అవును, నేటి సంఘ ఆధ్యాత్మిక జీవితంలో మా బ్రతుకుల్లో ప్రభువా, మా భక్తి జీవితంలో కూడా వారి వలె మేము కూడా ప్రభు పై భక్తి కలిగి మరి పైకి శుభ్రమే కానీ అంతరంగ స్వభావంలో మార్పు లేని జీవితం, మూఢత్వం, మూర్ఖతరం వారి వలె ఆత్మీయతలు అతిశయపడుతూ బ్రతుకులో తేటైన అనుభవం లేక అలాగూ మేము కొనసాగితే అలాంటి భక్తి, అలాంటి నీతి మరి మేము మమ్మల్ని దేవుని రాజ్యాన్ని స్వతంత్రింప చేయదని మీరు హెచ్చరించిన మాటను బట్టి స్తోత్రాలు. ఒకవేళ వారి నీతి కంటే అధికమైన నీతిని సంపాదించుకునే కృప మాకు అనుగ్రహించం. మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే ధన్యకరమైన కృప మీరు మాకు దయచేస్తారని నమ్ముచున్న సహాయపడు. ఈ దినకాలపు మా పనుల భారంలో మీరు తోడైయుడుము, సహాయం చేయం. కనికరం చూపు, నీ మాటల చొప్పున ప్రయాణించుటకు సహాయం చేయం. అయా, మీ చిత్త ప్రకారం వ్యాధిగ్రస్తులను స్వస్థపరచుము, బాగు చేయం. తండ్రి బిడ్డలను ఆశీర్వదించే మనకాల బిడ్డల భవిష్యత్తును దీవించు. కుటుంబాల్లో ఆర్థిక అభివృద్ధి కలగచేయము, వెంటనే ఆశీర్వాదాలు దయచేయం. దేవా, జాబ్స్ కొదువుగున్నాయి, సహాయం చేయండి. ప్రభా, అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాం. సంఘ సరిహద్దులు విశాలపరచుము, పరిచర్యలు ఉద్యమం రగులింపు చేయము. నూతన ఆత్మలు సమకూరుస్తురండి. గొప్ప కార్యములు సంఘపక్షంలో జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని కొద్ది చిన్ని ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.